హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ శోభా సురేష్ వ్లాగ్స్. ఫ్రెండ్స్, ఇప్పుడే పైకి వచ్చానండి. పైన చూస్తే క్లైమేట్ బాగుందన్నమాట. సో ఇప్పుడే పైకి వచ్చాను. పైకి వచ్చి చూద్దాం ఏమైనా చెట్టుకి గ్రేప్స్ వచ్చాయేమో అని చూద్దామని పైకి వచ్చాను. సో ఇక్కడికి వచ్చేసరికి పైన చాలానే వచ్చాయి, బట్ అన్నీ బర్డ్స్ అనేవి పక్షులు వచ్చి తినేసాయి అన్నమాట. అవి కొంచెము కలరు అవ్వగానే వెంటనే పక్షులు వచ్చేసి తినేస్తున్నాయి. సో చూడండి ఫ్రెండ్స్, ఇది మాత్రం కిందికి ఇలా వచ్చింది. ఒక బ్రాంచ్, అదే కొమ్మ చూడండి, ఇలా వచ్చాయన్నమాట గ్రేప్స్. ఇవి ఇంకా అవ్వలేదండి, ఇప్పుడు స్టార్టింగ్లోనే ఉన్నాయి. ఇంకా చాలా లావ్ అవుతాయి సైజు. ఇదే బ్రాంచ్కి ఇంకొక బంచ్ కూడా వచ్చింది. చాలా బాగున్నాయి అన్నమాట. చూడండి, ఇంకా ఇక్కడ కూడా వచ్చాయి. ఇలానే చెట్టు మొత్తం వచ్చేసాయండి. నాకు మాత్రం చాలా హ్యాపీగా అనిపిస్తుంది, ఎందుకంటే చాలా రోజుల తర్వాత పైకి వచ్చాను అనమాట, టైం కుదరక. సో ఇలానే మేము కింద ప్లాంట్ కింద పెట్టేసామన్నమాట. కింద పెట్టేసి ఇది పైకి వచ్చేసింది. సో ఇది నేను నర్సరీలో ఏం తీసుకురాలేదండి ప్లాంట్ని. ఇక్కడ మా ఇంటి దగ్గర వేరే వాళ్ళ ఇంట్లో, పక్కన వాళ్ళ ఇంట్లో ఉంటే వాళ్ళు బ్రాంచెస్ అన్నీ కట్ చేసి బయట పడేశారు. సో చూద్దాం పెట్టి అనేసి చూశాను, కానీ చెట్టు బాగానే వచ్చిందనమాట. చాలా పైకి వచ్చింది. లాస్ట్ టైం మా హస్బెండ్ చాలా వరకు బ్రాంచెస్ అన్నీ కొట్టేశారు, ఎందుకంటే చిక్కుగా ఉందని. చూడండి, ఇక్కడ కూడా ఇంకొక బ్రాంచ్ వచ్చింది. సో అదేవిధంగా ఫ్రెండ్స్, ఇక్కడ చూడండి పైకి, ఇదిగోండి ఇక్కడ మొత్తం బ్రాంచ్ పెద్దగా వచ్చింది. కాకపోతే ఇది వెయిట్కి ఇలా కిందికి అయిపోతుంది. ఒకసారి అండి చూపిస్తాను. ఇదిగో చూడండి, ఇంకా ఇదంతా వచ్చేసింది అనమాట. ఇదిగో ఇదంతా పెద్ద బ్రాంచ్ అనమాట. గుత్తిలాగా వచ్చేసింది అనమాట. చాలా బాగా వచ్చింది అనమాట. ఇదిగో ఇక్కడ కూడా వచ్చాయండి, ఇటు సైడ్ వచ్చాయి. ఇంకా వచ్చేసి ఇటు పైకి ఈ మధ్యలో నుంచి కనిపిస్తుంది చూడండి, ఇలా ఇంకా ఇటు సైడ్కి వచ్చాయి చూడండి. ఇది పైన మేము గ్రిల్కి పెట్టామన్నమాట. సో అలాగనే ఇంకొంచెం ముందుకు వచ్చాము. ఇటు సైడ్ వచ్చేసి ఇగో చూడండి, ఇదిగోండి ఫ్రెండ్స్, చాలా బాగా వచ్చింది అనమాట. ఇంకొకటి ఎదిగో లోపలికి కూడా వచ్చింది. సో ఇలానే కొంచెం పక్కన, అంటే ప్రతి కొమ్మకి వచ్చాయన్నమాట చాలానే. ఇదిగోండి ఇక్కడ కూడా వచ్చాయి. ఇది ఒకటి అనమాట. చూడండి ఫ్రెండ్స్, ఎంత బాగా వచ్చాయో చూసారండి. అదేవిధంగా ఇక్కడ కూడా వచ్చాయి. హ్యాపీగా అనిపిస్తుందండి నాకు. అదేవిధంగా కొంచెం కిందికి వచ్చేస్తే మాత్రం ఇక్కడ మళ్ళీ ఒక బంచ్, దీనికి జాయింట్ ఇంకొక బంచ్. చూడండి ఇక్కడ కూడా వచ్చాయి. ఈ విధంగా చాలా చోట్ల వచ్చాయన్నమాట. ఇంకా లోపల కూడా ఇటు సైడ్ కూడా వచ్చాయి, ఇటు కిందికి వచ్చాయన్నమాట. సో అదేవిధంగా ఫ్రెండ్స్, ఇక్కడికి వచ్చాను. ఇక్కడ మాత్రం బంచెస్ వచ్చాయన్నమాట. దీని గురించి మీకు చెప్పాలండి. ఒకరోజు ఏమైందంటే, మా కాలనీలో ఉండే అన్నయ్య వాళ్ళు చూసి నిజంగా గ్రేప్స్ వస్తున్నాయా లేదా అని అడిగారండి. సో వస్తున్నాయి అని చెప్పాము. ఎలా పెట్టారు మీరు మొక్కని అడిగారనమాట. సో మేము ఏం చెప్పాము అని అంటే, నేను ఒక బ్రాంచ్, అంటే ఒక చిన్న కొమ్మ తీసుకొచ్చి దాన్ని 2-3 పీసెస్ చేసి పెట్టాను, కట్ చేసి పెట్టాను. అది ఒక 4-5 డేస్ తర్వాత అలానే వాటర్ పోస్తూ ఉన్నాను. 4-5 డేస్ తర్వాత చిన్నగా లీఫ్ అనేది ఇట్లా వచ్చిందనమాట. ఐఎమ్ హ్యాపీ ఇంకా, ఎందుకంటే తెచ్చి పెట్టాను కదా వచ్చిందని. సో చూడండి, ఇది ఇక్కడ ఉన్నటువంటి బ్రాంచ్ని కట్ చేసి వేరే వాళ్ళకి ఇచ్చారనమాట మా వారు. సో ఆయన ఆ కట్ చేసినందుకేమో అండి చాలా గుత్తి వచ్చింది. చూడండి ఒకసారి. సో ఇది ఒక బ్రాంచ్, నెక్స్ట్ ఇది ఒక బ్రాంచ్. ఈ 2 బ్రాంచెస్ని కట్ చేశారనమాట. కట్ చేసినందుకేమో బాగా వచ్చిందనమాట. అంటే నాకు అర్థమైంది ఏంటి అని అంటే, ఈ గ్రేప్ చెట్టుని ఎప్పుడు కట్ చేస్తూ ఉండాలన్నమాట. ఇలా కట్ చేస్తూ ఉంటేనే సో ఎక్కువ కొత్తవి అనేవి వస్తున్నాయి అన్నమాట బ్రాంచెస్. సో అదేవిధంగా చూడండి, మళ్ళీ ఇప్పుడు ఆల్రెడీ అవి కొంచెం సైజ్ వచ్చాయి, మళ్ళీ చిన్నగా కూడా స్టార్ట్ అవుతున్నాయండి. ఇలా స్టార్ట్ అవుతాయి అన్నమాట ఫస్ట్.
ఈ విధంగా స్టార్ట్ అయ్యి పెరుగుతూ ఉంటాయి. బట్ హ్యాపీ అనమాట నేను. మా ఇంటికి వచ్చే రిలేటివ్స్ కానీ తెలిసిన వాళ్ళు కానీ ఎవరైనా ఇక్కడ తీసుకొచ్చి పెట్టారు, ఇది ఎలా వస్తుంది, అమ్మ మీ ఇంట్లో గ్రేప్ చెట్టు ఉంది అనేసి అడుగుతున్నారండి. బట్ నేనైతే ఇలా తీసుకొచ్చి పెట్టాను అని చెప్పాను. ఇదిగోండి చూడండి, ఈ మధ్యలో కూడా వచ్చాయన్నమాట. ఇదిగోండి ఈ మధ్యలో కనిపిస్తున్నాయని ఇక్కడ ఇవి కొంచెం ఇంకొక 1 వీక్లో ఇవి రైప్ అవుతాయి అన్నమాట. ఎందుకంటే కొంచెం కలర్ షేడ్ అయినాయి, అంటే కలర్ వచ్చేస్తున్నాయి అన్నమాట. హ్యాపీ ఫ్రెండ్స్, ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఫ్రెండ్స్, లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.